నాన్నకు ప్రేమతో సినిమా చూడాలి, నేను చూసే మాట్లాడుతున్నాను. ఒక తండ్రి తాను మోసపోయానని బాధపడుతుంటే ఎదుటివాడిని మళ్ళీ అంత మోసము చేసి ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చాడే జూనియర్ ఎన్టీఆర్. అది మనం చూడాల్సిందే, అది మనం నేర్చుకోవాల్సిందే. అంతే, ఆ సినిమా నుంచి అంతవరకే గ్రహించాలి. కాబట్టి ఆయన ఇలా పైకి పెట్టాడండి జుట్టు, నేను కూడా పెడతా, అది అనవసరం. ఆయన పైకి పెట్టడం ఏంటి? ఆ జుట్టు ఎవరిదనుకుంటున్నారు మీరు? ఉత్తర కొరియాలో ఈ మధ్యన హైడ్రోజన్ బాంబు పేలుస్తానని చెప్పాడు కిమ్ అని, వాడు అలాగే పెట్టాడు, చూసుకోండి. ఆ జుట్టు పైకి పెట్టడం, మీసం పెంచడం, తీసేయడం, ఇదే విషయం. ఇది సినిమా యాక్టర్ నుంచి నేర్చుకోవాల్సింది. ఆ మొత్తం సినిమాలో ఒక సందేశం ఉంటుంది, ఆ సందేశాన్ని అందుకోగలగాలి ఖచ్చితంగా. అప్పుడు సినిమాలు చూసినా తప్పేం లేదండి. ఏం చూడాలో అవి చూడాలి, ఏం తెలుసుకోవాలో తెలుసుకోవాలి. నేను నా పిల్లలతో సహా సినిమా చూస్తాను, ఇద్దరిని తీసుకెళ్ళి. మా ఆవిడ నేను నలుగురు వెళ్ళాల్సిందే, పైగా నెలకు 2 సినిమాలు చూడాల్సిందే, మాకు లెక్కది. నేనే అంటా 15 రోజులకి ఎరా అబ్బాయి ఇంకా సినిమా చూపించట్లేదండి, డబ్బులు నావే అయినా అంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటుంది. నాన్నగారు అడుగుతున్నారు పదని అంటారు. చూస్తాం ఏదో ఒకటి వాళ్ళ సంతోషం కోసం. ఆవిడ సంతోషిస్తుంది, పిల్లలిద్దరూ సంతోషిస్తారు. కానీ ఇంటికి వచ్చాక 1 గంట చర్చిస్తా ఆ సినిమా గురించి ఇద్దరు పిల్లలతో. నువ్వేం నేర్చుకున్నావు, నేను నేర్చుకున్నది ఇదిద్దా, చర్చిద్దాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏవో రకరకాలు నేర్చుకుంటారు. నేర్చుకోవాల్సింది ఇదిరా, నేను ఇది నేర్చుకో. ఓ ఈ దృష్టితో చూశారు నాన్నగారు మీరు, మాకు ఆ దృష్టి అలవాటు, మరి చూడాల్సిన దృష్టి అదేరా. అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుందండి ఏ దృష్టితో చూడాలో నేర్చుకోవాలి ఖచ్చితంగా. పోకిరి సినిమాలోనూ ఒక చిన్న సంఘటన చెబుతున్న విద్యార్థుల కోసం సరదాకి, ఏది నేర్చుకోవాలి. మహేష్ బాబు ఇంకో పక్కన ఇంకోడు ఉంటాడు, కిరాయి గుండాలు ఇద్దరు. వాళ్ళు ఒకడు పెద్ద, ఒకడు చిన్నాను, పెద్ద రౌడీ చిన్న రౌడీ. వీళ్ళు కిరాయి గుండాలు ఇద్దరు కూడా. ఏదో ఎవరినో హత్య చేస్తారు, చాలా తేలిగ్గా బ్రేడేట్ కోసేస్తారు ఇలా బజార్లో. తర్వాత వెనకాల జనం అగో వాళ్ళే అంటే వీళ్ళు పరిగెడతారు. ఇద్దరు పరిగెడుతూ ఉంటే ప్రేక్షకులకు ఉత్కంఠ, మహేష్ బాబు దొరికిపోతాడేమో. ఎందుకు దొరుకుతాడు? తెలుగు సినిమా దొరకడు. తెలుగు సినిమాలో దొరికిపోయేది ప్రేక్షకులు మాత్రమే, ఎవరో దొరకరు. అడ్డంగా బుక్ అయిపోతాం మనం 150 రూపాయలు ఇచ్చి. హీరో దొరికితే తెలుగు సినిమా ఎందుకు, హాలీవుడ్ సినిమా అవుతుంది. అవి సహజంగా ఉంటాయి. అసహజంగా ఉండడమే తెలుగు సినిమా లక్షణం. వాడు దొరకడు. కానీ ఇందులో ఆ ప్రేక్షకుల కంగారు, అందులో మహిళా ప్రేక్షకులకు మరీ కంగారు. దొరికిపోతాడేమో. వీళ్ళప్పుడే ఆంజనేయ స్వామికి మొక్కేస్తారు దొరకకుండా ఉండాలని. వాళ్ళిద్దరూ పరిగెడుతూ ఉంటారు. వెంటనే వీళ్ళ ఉత్కంఠను పెంచడం కోసం ఆ డైరెక్టర్ చాలా గొప్పవాడు, మధ్య ఎదురుగా ఫ్యాక్టరీ గోడ పెట్టాడు, పెద్ద గోడ. అమ్మో దొరికిపోయాడు. ఇంకేం గోడ అడ్డం వచ్చింది. అప్పుడు సరిగ్గా చిత్రం జరుగుతుందండి. దర్శకుడి ప్రతిభ, గొప్ప తెలివి ఉపయోగించాడు. ఈ రెండో వాడు ఆ గోడ దగ్గరికి వెళ్ళాక అడ్డంగా ఇలా వంగుంటాడు. వీడు వాడి మీద ఎక్కి గోడ ఎక్కేస్తాడు. బా చప్పడు కొడిచారు మొత్తం ఆలంతా. భలే దూకేసాడు. మహేష్ బాబు దాటిపోయాడు, వాడు గోడ ఎక్కాడు, అయిపోయింది. తర్వాత వీడిని పైకి లాగుతాడు, వెళ్ళిపోయాడు. మన ఆ దర్శకుడు ప్రతిభ, అబ్బా భలే మహేష్ బాబు తప్పించుకున్నాడు అంటున్నాం. కానీ ఆ సంఘటన నుంచి మనం గ్రహించాల్సిన సందేశం, మహేష్ బాబు పైకి గోడ ఎక్కగానే దూకి పారిపోలేదమ్మా. తాను ఎక్కడానికి సహకరించిన కిందవాడిని చెయ్యట్టి పైకి లాగి ఇద్దరూ కలిసి పారిపోయారు. అది నేర్చుకోవలసిన విషయం. నువ్వు జీవితంలో పైమెట్టు ఎక్కడానికి, పర్వతారోహణ చేయడానికి నీ తల్లిదండ్రులో, నీ ఉపాధ్యాయులో, నీ బంధుమిత్రులో ఎవరు సహకారం చేశారో వాళ్ళని ఉద్ధరించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోక మిత్రమా, అది చాలా ముఖ్యం. అందుకని మహేష్ బాబు లాగా మనం కూడా కిరాయి గుండాలాగా తయారవ్వడం, వాడిని చంపుతాం వీడిని చంపుతాం అనడం, తప్పించుకోవడం, ఇందుకోసం ఆ సినిమా. దానికోసం సినిమా ఎందుకండి? ఖచ్చితంగా సినిమాల నుంచి గ్రహించాల్సిన విషయాలు ఉన్నాయి, కానీ ఇది గ్రహించాలి. అంచేత ఒకసారి ప్రదక్షిణం చేశామంటే తమోగుణం వదిలేయాలి, రెండోసారి చేశామంటే రజోగుణం పోటీలు పడడం వదిలేయాలి, మూడోసారి ప్రదక్షిణం చేశామంటే సత్వగుణం మంచి పనులు చేస్తాం. కళాశాలలు పెడతాం, గుడులు కట్టిస్తాం, బడులు పెడతాం, చెరువులు తవ్విస్తాం, అనాథ శరణాలయాలు కడతాం, విరాళాలు ఇస్తాం. కానీ నేనే ఇచ్చానండి, నా అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరండి, నేను ఇవ్వకపోతే ఏముందండి అని చెప్పుకుంటాం. దీని సాత్విక అహంకారం అంటారు. అది కూడా వదిలేయాలి. మనం ఇవ్వడం అనేది అందరూ బాగుండాలని ఇచ్చాను తప్ప ఊరికే మన గొప్ప కోసం కాదు. దానివల్ల అందరూ బాగున్నారు చాలు, అంతే, అంతకంటే ఏమక్కల. లేకపోతే అది కూడా ఒక బంధం అయిపోతుంది. మళ్ళీ పుణ్యం కూడా ఒక బంధం అయిపోయి మళ్ళీ రకరకాల జన్మలు ఇస్తుంది. మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ పాపాలు చేసామంటే మళ్ళీ రకరకాల దుఃఖాలు అనుభవించాల్సింది.
ఈ 3 గుణాలు వదిలేయడమే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం. మొదటి ప్రదక్షిణం చేశాం, తమో గుణం వదిలేసాం. రెండో ప్రదక్షిణం చేశాం, రజోగుణం వదిలేసాం. మూడో ప్రదక్షిణం చేశాం, సత్వగుణం వదిలేసాం. లోపలికి వెళ్ళాం, గంట కొట్టాం, స్వామివారిని దర్శించామంటే స్వామివారు గుణాతీతమైన వ్యక్తి. ఖచ్చితంగా స్వామి నన్ను గుణాతీతంగా ఎదిగేలా చెయ్యి అని దండం పెట్టాం ఖచ్చితంగా. అందుకే లోపల గుళ్ళోకి వెళ్ళాక ఏం జరుగుతుందో చూడండి. మన హిందూ దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇన్ని ప్రదక్షిణాలు చేసి మనం లోపలికి వెళితే పూజారి గారు అంటాడు, బాబు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి, మీ చుట్టూ మీరు తిరగండి అమ్మా, మీ చుట్టూ మీరు తిరగండి. అంటే అర్థం ఏమిటి? దేవుడు ఏమంటున్నాడు, ఇంతవరకు నా చుట్టూ తిరిగేవరా, దానివల్ల నీకు అర్థమయ్యేది అనేది నీ చుట్టూ నువ్వు తిరిగి అప్పుడు విషయం అర్థమవుతుందని చెప్పాడు. మన చుట్టూ మనం తిరగడం అంటే కళ్ళు తిరిగేలా గిరగరా తిరగకూడదు, ఆసుపత్రిలో పడతాం. మన చుట్టూ మనం తిరగడం అంటే నేనెవరు నేనెవరు నేనెవరు, నేను ఈ శరీరమా, ప్రాణమా, ఇంద్రియాల, మనస్సా, బుద్ధ, నేనెవరు 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 అని కనీసం ఓ 25 ఏళ్ళు దాటాకైనా 50 ఏళ్ళు దాటాకైనా ఆలోచించడం మొదలు పెట్టాలి. నేనంటే ఈ శరీరమే అనుకోకూడదు. అదే మన చుట్టూ మనం తిరగడం. ఆత్మ ప్రదక్షిణం అంటే అర్థం అది. మనమేమిటి, మన జీవితం ఏమిటి, అసలు మన శరీరం ఏమిటి? రాత్రి పడుకుని కలగంటున్నాం, అందులో కూడా మనం ఉన్నాం కదా, మరి వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ శరీరాలన్నీ ఎలా వచ్చాయి, అవన్నీ ఎవరు ధరించారు? అవన్నీ నేనే ధరించాను కదా. అంటే రాత్రిపూట కలగని ఇన్ని శరీరాలు నేనే ధరించి, నేనే ఆడవాళ్ళై, నేనే మగవాళ్ళై, నేనే చెట్లై, నేనే పుట్టలై, నేనే కొండలై, నేనే కోనలై, ఇంత విలాసాన్ని నేను చేయగలిగినప్పుడు రాత్రివేళ భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్నంతా సృష్టించి తానే సృష్టి అంతా నిండిపోయి తానే మొత్తం పిల్లలై, పెద్దలై, గొడ్డై, గోదై, పిల్లై, మేకై, సమస్తమై ఒక విలాసాన్ని, ఒక విన్యాసాన్ని సాగించలేడా? ఈ సృష్టి మొత్తం భగవంతుని యొక్క క్రీడా విలాసం కాదా అని ఒక్కసారి అర్థమైంది అంటే జీవితం అంతా తేలిగ్గా హాయిగా ఉండదండి. ఇది జీవితం అంటే. ఎంత హాయిగా అంటే అంత హాయిగా రావడం పెద్ద సమస్య కాదు. ఇక్కడ విద్యార్థులకు చాలామందికి తెలుసు, ఉపాధ్యాయులకు అంతకు ముందే తెలుసు. కష్టపడి రాత్రింబవళ్ళు బాగా చదివి రాసిన విద్యార్థికి 100కి 90 మార్కులు వస్తే వాడు మోచేయి పైకెత్తితే వాడు దాంట్లో చూసి రాసిన వాడికి 70 మార్కులు వస్తున్నాయి. వీడికి వాడికి ఒక్కచోటే సీటు వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే వాడికి ఉద్యోగం రాదు, వీడికి వస్తుంది. పైగా వీడు పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు, వీడే వాడికి ఉద్యోగం ఇప్పిస్తాడు చివరికి. నాతో పాటు చదువుకున్నాడంటే అనవసరంగా బాగా చదివాడు, దెబ్బతిన్నాడు, వాడికి ఉద్యోగం ఇవ్వండి అంటాడు. వాడు దాంట్లో చూసి రాశాడు. వీడు మార్కులు రావడానికి అంత కష్టపడి చదవడం ఎందుకండి? అవసరం లేదండి. జ్ఞానం కోసం అయితేనే చదవాలి. అటువంటి జ్ఞానం కోసం చదివినటువంటి చదువు ఎలా ఉంటుంది, అది కార్యసాధన ఎలా చేస్తుంది, అదే సుందరకాండ. అదే హనుమంతుని యొక్క జీవిత విలాసం, జీవిత విశేషం. అదే ఈ 3 రోజుల కథాంశం. హనుమంతుడు ఎవరి దగ్గర చదువుకున్నాడు? అంజనాదేవికి, కేసరికి పుట్టినటువంటి కుమారుడు హనుమంతుడు ఎవరి దగ్గర చదువుకున్నాడు? సూర్యుని దగ్గర చదువుకున్నాడు. మన పురాణాలు చెప్పిన ప్రకారం. ఈవేళ ఇంద్రకంటే హనుమత్ శాస్త్రి గారు మహానుభావుడు, స్వర్గీయ. ఆయన హనుమంతుని బాల్యమని కావ్యం రాస్తూ అంటాడు, కుడిచి చల్లని నీడలకు రుచుండి, కుడిచి చల్లని నీడలకు రుచుండి, చదువమన్నను చదువరి ధరవడుగులు. కుడిచి చల్లని నీడలకు రుచుండి, చదువమన్నను చదువరి ధరవడుగులు. ఎండకెదురుగా నిలిచి చదివెను, ఎండకెదురుగా నిలిచి చదివెను ఆ తండు ఘనుడు. ఇవాళ పిల్లల్ని చేర్పించడానికి ఏసీ స్కూల్స్ ఉన్నాయి, ఏసీ బళ్ళు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళడానికి ఏసీ వాహనాలు ఉన్నాయి, అక్కడ చదువు చెప్పడానికి ఏసీ తరగతి గదులు ఉన్నాయి. ఇంట్లో కూడా అక్కడ ఏసీ ఉందండి, ఇక్కడ లేకపోతే కష్టపడిన మొత్తం ఏసీ. వాడు బతుకు చివరికి మిగిలింది గోసి అయిపోయింది వాడికి. ఇక వాడి జీవితంలో ఏసీ లేకపోతే కాదు, కరెంట్ లేకపోతే తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసాడు. విద్యార్థి దశలోనే కష్టపడడం, కష్టాలు పడడం అనేది కూడా కొంత అనుభవం కావాలి. విద్యార్థులకు సుఖభోగాలు అలవాటు చేస్తే విద్య రాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ గ్రహించాల్సిన విషయం. సుఖార్థిన కుతో విద్య నాస్తి విద్యార్థిన సుఖం. నీకు విద్య కావాలి అంటే సుఖాన్ని మర్చిపో ఓ విద్యార్థి. నీకు సుఖమే విద్య కావాలి అంటే సుఖాన్ని మర్చిపో. నీకు సుఖము కావాలి అంటే విద్యను మర్చిపో. ఏదో ఒకటే కోరుకో. విద్య కావాలా, సుఖం వదిలేయవలసిందే. సుఖం కావాలి, విద్య వదిలేసి. అంతేగాని సుఖంగా చదువుకోవడం ఆ మాటే విరుద్ధం. సుఖంగా చదువుకోవడం ఉండదు. చదువుకోవాలంటే కష్టపడాల్సిందే. మేము చదువుకున్న రోజుల్లో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు మా స్వగ్రామం. అక్కడ కాశీపాడు 4 కిలోమీటర్ల దూరం. 4 కిలోమీటర్ల దూరం నడిచే వెళ్ళాలి. మాకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంతే. అది కూడా మధ్యలో కాలవ, దాన్ని దాటడానికి ఓ పడవ. వాడు రాకపోతే మేము ఆనందించేవాళ్ళం, బడికి సెలవు వెళ్ళక్కర్లేదు.
4 కిలోమీటర్లు నడిచి వెళ్ళానని నాకేం 10 ఏళ్ల మించి వయస్సు లేదు. 9 ఏట చేరాను నేను 6వ తరగతిలో. 4 కిలోమీటర్లు నడిచేవాళ్ళం, మళ్ళీ 4 కిలోమీటర్లు వచ్చి పెద్ద మూట మోసుకుంటూ వెళ్ళాం. ఆవేళ శారీరకంగా చాలా శ్రమ పడ్డాం, కానీ మానసికంగా పడిన శ్రమ తక్కువ. ఎందుకంటే మా ఉపాధ్యాయులు ఎవరు మమ్మల్ని ఒత్తిడి చేయలే. ఆ చివరి పరీక్షలు వచ్చే వరకు చదువు గురించి మాట్లాడేవారు కాదు. ప్రతి శనివారం మా పాఠశాలలో కెనడీ హై స్కూల్ అని మహానుభావుడు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కూడా 64 పాఠశాలలు పెట్టాడు. చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు నాకు ప్రాతస్మరణీయుడైన మహానుభావుడైన 1500 ఎకరాల భూమి అమ్మేసి పాఠశాలలు పెట్టాడు. ఆయన పెట్టినటువంటి పాఠశాల, పైగా ఆ పాఠశాలల పేర్లండి కెనడీ హై స్కూల్, లుమంబా హై స్కూల్. అసలు ఆ పేర్లు మాకు అర్థమయ్యే. కెనడీ గారి పేరు ఎక్కడ ఎందుకండి? కాశీపాడులో. రే, అమెరికా అధ్యక్షుడు రా, ఆయన గురించి మీరు తెలుసుకోవాలి, పేరు పెట్టకపోతే ఎవరో ఆలోచించరు అని పెట్టేవాడు. లుమంబా ఎవరో ఆవిడ అనాథలకో రోగులకో సేవ చేసింది ఎక్కడో విదేశాల్లో, ఆవిడ పేరు పెట్టాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పాఠశాల. ఈ ప్రాంతమని, ఈ రాష్ట్రమని, ఈ దేశమని ఆలోచించలేదండి ఆ మహానుభావుడు. ప్రపంచంలో ఉన్న త్యాగమూర్తుల పేర్లన్నీ 64 పాఠశాలకు పెట్టాడు ఆయన, అంత విశాలమైన హృదయంతో. ఆ పాఠశాలలో నేను చదువుకున్నా. ఈవేళ మీ అందరి ముందు ఇన్ని వేల మంది ఉంటారని తెలుసు కూడా విద్యార్థులకి నా వయస్సు ఏమో 57, మీ వయస్సు ఏమో 20 ఏళ్ళు నిండిన వాళ్ళు మీరందరూ కూడా. మీకు నేను ఇంతసేపు కూర్చోబెట్టాలి, 3 రోజుల పాటు ఒక్కో రోజు 2 గంటలు చొప్పున కూర్చోబెట్టాలంటే ముందు నాకు మనోధైర్యం ఎంత ఉండాలి అసలు. ఏదో చౌకబారు చెలోక్తులన్నీ వేస్తే కానీ విద్యార్థులు వినరు అంటారు. మరి చౌకబారు చెలోక్తులన్నీ వేస్తూ కూర్చుంటే సుందరకాండ ఏం కావాలి, హనుమంతుడు ఏం కావాలి, కార్యసాధన ఏం కావాలి? అలాగని ఆ సబ్జెక్టు విడవడానికి వీల్లేదు. అలాగని పూర్తి గంభీరంగా వేదాంతంలోకి వెళ్ళిపోయి మీరందరూ హనుమంతుడు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, మీకు అన్ని కార్యాలు నెరవేరుతాయంటే మొత్తం అంతా గుళ్ళో వాళ్ళు బాగుపడతారు. జరిగేది ఏముండదు ఇక్కడ. ఒకడు 20, ఒకడు 30, ఒకడు 50, ఒక 60 ప్రదక్షిణాలు చేస్తారు. చివరికి హనుమంతుడికి విసుగు చవతలు బామ్మంటాడు. సస్తున్నాను నిన్ను చూడలేక. మనం గుళ్ళో ప్రదక్షిణాలు చేయమని ఎందుకు చెబుతారో తెలుసునా అండి? మన ఆచారాలు తెలియక, సంప్రదాయాలు తెలియక వాటిని మొక్కుబడిగా చేయకూడదని 3 ప్రదక్షిణాలే చేయాలండి. 3 కంటే ఎక్కువ చేస్తే ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. నేను మొక్కుకున్నానండి, మొక్కుకోకల హనుమంతుడు కూడా విసుగొస్తుంది, నీ మొహం చూసి మానయ్యి, అవసరం లేదు. ఎందుకంటే 3 ప్రదక్షిణాలు దేనికంటే ఏదైనా 3 సార్లు చెబుతారు, 3 సార్లు ముమ్మాటికి చెప్పారు. ఎందుకంటే సత్వ రజస్తమో గుణాలు జీవితంలో 3 రకాల గుణాల కారణంగా 3 రకాల ఆటంకాలు ఏర్పడతాయి మనకి. ఎప్పుడైనా హనుమంతుడి కథలో కూడా అదే చూస్తాం మనం. సాత్విక ఆటంకాలు, రాజస ఆటంకాలు, తామస ఆటంకాలు ఏర్పడతాయి. ఆ 3 గుణాలు వదిలేయాలి. మనం గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నామంటే మొదటి ప్రదక్షిణం చేసావు, తమో గుణం వదిలే. క్రౌర్యం, హింస, బద్ధకం, ఆలస్యం, నిద్ర, ఇవన్నీ తమో గుణం, అది వదిలే. రెండో ప్రదక్షిణం చేసే రజోగుణం అంటే రాజకీయం, పోటీపడ్డం, రాగద్వేషాలు, గొడవలు, ఎవరితో పోటీపడ్డం, ఎందుకు చదువుతున్నాం అంటే వాడికంటే ఎక్కువ రావాలి. వాడికంటే ఎక్కువ రావడం కోసం చదవకూడదు, నీకు జ్ఞానం రావడం కోసం చదవాలి. ఎవడికంటో ఎక్కువ రావడం, ఎవడికంటో తక్కువ రావడం అది పెద్ద ముఖ్యమా? అందుకోసం చదవకూడదు. మీరు ఎందుకంటే కారు కొన్నారు అంటే మా తోడుకోళ్ళు కొందండి బాగుండదు. తోడుకోళ్ళు కొందంటే నువ్వు కొంటావా పని లేకుండా? ఏదో తెలుగులో ఓ సామెత ఉండే, పక్కింటి ఆవిడ పట్టిడ వేసుకుంది, ఈవిడికి వేసుకుందుకు ఏమీ లేక ఉరేసుకుందిటే. ఏదో ఒకటి వేసుకోవాలి కదా అని. పక్కింటి ఆవిడ హారం వేసుకుంది, నేను ఏదో వేసుకుంటా అని ఏమీ లేక ఉరేసుకుందిటే. అందుకంటే పోటీ. ఇదే రజోగుణం. ఇది మన అందరిలో ఉంది, ఇవాళ విద్యార్థుల్లో ప్రవేశించింది. ఎందుకంటే 3వ తరగతో 4వ తరగతో చదివే విద్యార్థి కూడా 25కి 18 మార్కులు సంపాదించి అమ్మకో నాన్నకో చూపిద్దామని ఆ ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని ఇంటికి పెడితే, వై డూ యూ గెట్ ఓన్లీ 18 out of 25? వై డిడ్ంట్ యూ గెట్ 25 out of 25? ఈ తల్లికి ఎప్పుడైనా వచ్చాయి 25కి 25? ఈ తండ్రికి వచ్చాయా? పిల్లల్ని అడిగాడు తేలిగ్గా, నీకు 25కి 25 ఎందుకు రాలా? నువ్వు టీవీ చూస్తున్నావు, నువ్వు సినిమా టీవీ చూడటం అంటే మహా నేరమా? మళ్ళీ మేము కనపడగానే మిమ్మల్ని టీవీలో చూసాం, అయితే నేరస్తుండ అనమాట నేను. టీవీ చూడడం నేరం ఎలా అవుతుందండి? చూడకూడని కార్యక్రమాలు కొన్ని ఉంటే ఉండొచ్చమ్మా, చూడవలసినవి కూడా చాలా ఉన్నాయి. అంటే టీవీ చూడాలి, సినిమా చూడాలి, క్రికెట్ ఆడాలి, అన్నీ ఆడాలి. దాని నుంచి ఏది గ్రహించాలో అది గ్రహించాలి, నాన్నకు ప్రేమతో సినిమా చూడాలి, నేను చూసే మాట్లాడుతున్నాను. కానీ ఇలా జరిగితే అలా జరిగితే ఈ పిచ్చి క్యాలిక్యులేషన్ వేయకూడదు, బుర్ర పాడైపోతుంది. ఆ సినిమాలో అదే పిచ్చి ఇలా